వారాహి సిల్క్స్ మన నెల్లూరులో సెప్టెంబర్ 25వ తారీఖున గొప్ప ప్రారంభం. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, శరన్నవరాత్రుల శుభాకాంక్షలండి. మీకు వీక్షించేటువంటి మన సుమన్ టీవీ ప్రేక్షకులకి అందరికీ కూడా శరన్నవరాత్రి శుభాకాంక్షలు. గురుగారు, శరన్నవరాత్రిలో భాగంగా రెండో అవతార విశిష్టత గురించి, పాటించవలసిన నియమాల గురించి ఒకసారి వివరిస్తారా? రెండవ అవతారము మనము కనకదుర్గా దేవి యొక్క ఆరాధనని ఆధారంగా చేసుకుంటే గాయత్రి రూపంలో మనం కొలుస్తాం అమ్మవారిని. ఈ గాయత్రి అమ్మవారు అంటే సాధారణంగా స్త్రీ దేవత అని అంటుంటారు, కానీ కొంతమంది ప్రకారం ఇది సాక్షాత్తు నారాయణుని యొక్క స్వరూపమే. వేదమాత గాయత్రి అమ్మ అంటే బుద్ధిని జ్ఞానాన్ని ప్రసాదించే దేవత ఈ అమ్మవారు. పూర్వము అంటే ఈ కలికాలము ప్రవేశం కంటే ముందు ఈ గాయత్రీ దేవి యొక్క ఆరాధనని అన్ని వర్ణాల వాళ్ళు విశేషంగా ఆచరించారు. కాబట్టే వాళ్ళకి ప్రతిదీ కూడాను చేసేటువంటి పనులలో కమాండింగ్ అనేటువంటిది ఉండేది. అన్ని పనులలో వాళ్ళు ఎంతో తెలివితో చేశారు. అందుకనే మీకు గమనించుకుంటే ప్రధానంగా 100 ఏళ్ల కిందట నిర్మించినటువంటి దేవాలయాల్లో విజ్ఞానం కనిపిస్తుంది మనకు. ఈనాడు విజ్ఞానం లేదు. దేవాలయాలనే కాదు, ఎన్నో రకాలైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్, పరికరాలు ఆ రోజుల్లో వాడారు. అంతటి బుద్ధి కుశలత ఎలా వచ్చిందంటే ఈ గాయత్రీదేవి ఆరాధనే. అంటే రిసెర్చ్ చేయడం వల్ల వాళ్ళందరూ కూడా గొప్పవాళ్ళు అయ్యారు. ప్రతి వాళ్ళు గొప్పవాళ్ళే. ప్రతి కులము ఒక సంబంధించినటువంటి ఒక వృత్తి ఉంది. ఆ వృత్తిలో పీక్ స్టేజ్లోకి వెళ్ళిపోయారు. అందరూ కూడా పిహెచ్డి చేసినట్టుగానే లెక్క. మోస్ట్ పవర్ఫుల్ మంత్రం ఏదంటే కూడా గాయత్రి మంత్రం. గాయత్రి యొక్క అనుగ్రహం కలిగింది అని అంటే అతను ఏ వృత్తిలో ఉంటాడో, ఏ జాబ్ చేస్తుంటాడో, ఏ వ్యాపారం చేస్తుంటాడో అతనికి తెలియకుండానే అన్ని మెళకువలు అందులో వచ్చేసేస్తాయి, అవగతం అవుతాయి, హస్తగతం అయిపోతాయి తెలియకుండానే. కాబట్టి ఈ గాయత్రి అమ్మవారి ఆరాధన చేసి ఎంతోమంది మహర్షులయ్యారు, బ్రహ్మర్షులయ్యారు. అంటే ఒక వ్యక్తిని పునీతుణ్ణి చేసేటువంటి శక్తి ఈ గాయత్రి మంత్రానికి ఉంటుంది. అంటే ఎంత పాపాత్ముడికైనా కానీ భిక్షాటన చేస్తూ ఈ గాయత్రి అమ్మవారి ఉపాసన చేసినట్లయితే, గాయత్రి అమ్మవారి నామాన్ని జపిస్తూ భిక్షాటన ద్వారా వచ్చిన అన్నాన్ని భుజించినట్లయితే అతను సంచిత పురాకృత ప్రారంధ కర్మ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మనం గమనించుకుంటే సృష్టికి ప్రతి సృష్టి చేసేటువంటి శక్తి విశ్వామిత్రుల వారికి కలిగిందంటే ఈ గాయత్రి అమ్మవారి ఆరాధన వల్లనే. అందుకని మీకు ఒక రాజుగా ఉన్నటువంటి వ్యక్తి అమ్మవారి ఉపాసనతో రాజర్షి అయ్యాడు. రాజర్షిగా ఉన్న వ్యక్తి తదనంతరం ఒక ముని అయ్యాడు. ముని తదనంతరం ఋషి అయ్యాడు. ఋషి తదనంతరం మహర్షి అయ్యాడు. మహర్షి తదనంతరం బ్రహ్మర్షి. ఇలా ఒక్కొక్క స్టేజ్కి రావడానికి గాయత్రి అమ్మవారి ఉపాసన. ఈ గాయత్రి అమ్మవారిని ఉపాసన చేసినటువంటి వాళ్ళకి ఏ క్షుద్ర దేవతలు కూడా దరి చేరవు, ప్రయోగ బాధలు అనేటువంటివి ఉండవు. ముఖ్యంగా అమ్మవారు 5 ముఖాలతో వెలుగొందుతుంది. ముక్తా విద్రుమ హేమనీల ధవళ ఛాయేర్ముఖై, ఇలా పసుపు, ఆకుపచ్చ, నీలము, ఎరుపు, శ్వేతము, ఇలా 5 రకాల వర్ణములతో అమ్మవారు దర్శనం ఇస్తుంది. ఉదయం పూట బ్రహ్మ రూపంలో, మధ్యాహ్నం పూట నారాయణుడి రూపంలో, సాయంకాలం పూట రుద్రుని రూపంలో అమ్మవారు వెలుగొందుతూ ఉంటుంది. కాబట్టి అమ్మవారి ఆరాధన చేస్తే ముఖవర్చస్సు అలా వెలిగిపోతుంది, జ్ఞానం పెరుగుతుంది, కర్మదోషాలు తొలగిపోతాయి. ఇది చాలా గొప్పదైనటువంటి అమ్మవారమ్మ. ఎలా చేయాలి గురుగారు? గాయత్రిని కూడా అందరూ చేయకూడదు అంటారు, మంత్రం కూడా ఉచ్చారణ దోషాలు ఉంటే చాలా చాలా పాపం అంటూ ఉంటారు. నిజమే గురుగారు? అంటే ఈ మధ్యన చాలా మంది ఈ గాయత్రిని ఓం భోర్భువస్వః సవితుర్వరేణ్యం ఇలా పెట్టుకుంటుంటారమ్మా. దీనంత చండాలమైనటువంటి ఆలోచన ఇంకొకటి లేదు. ఎందుకనంటే గాయత్రికి ఒక ఛందస్సు, ఒక సంబంధించినటువంటి ఉదాత్త అనుదాత్తములతో ఒక స్వరము అనేటువంటిది ఉంది. ఒక ఋషి
ఆ ఛందస్సు ప్రకారము గాయత్రి మంత్రాన్ని పఠించాలి. అది ఇంపార్టెంట్ కదా గురుగారు చాలా. అందుకని గాయత్రి మంత్రాన్ని పూర్వకాలంలో, ఈనాడు చాలా మంది ఇప్పుడు ఫైట్ చేస్తున్నారు పిచ్చివాళ్ళు. ఒకప్పుడు అన్ని కులాల్లో గాయత్రి ఉంది, అందరూ జంధ్యాన్ని ధరించేవాళ్ళు. ధరించడం అంటే నేను ఒక రకమైనటువంటి విద్వత్తులో ఉన్నాను, నేను ఒక రకమైనటువంటి జీవన విధానానికి లోబడి జీవిస్తున్నాను, సనాతన ధర్మాన్ని పాటిస్తున్నాను అనే భావన గుర్తు చేసుకోవడానికి, నియమాలు పాటిస్తున్నాను అని చెప్పి గుర్తు చేసుకోవడం కోసం యజ్ఞోపవీత ధారణ ఉండేది. రాను 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 కాలక్రమంలో వీటన్నిటినీ కూడాను త్యజించి ఇష్టారూపంగా జీవించాలనేటువంటి వాళ్ళు చాలా మటుకు అన్ని కులాలు గాయత్రిని వదిలేసేసాయి. కేవలం బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, పద్మశాలీలు, విశ్వబ్రాహ్మణులు ఇలా వీళ్ళు కొంతమంది ఆచరిస్తున్నారు. కానీ పూర్వం ఒకప్పుడు ఈ యొక్క గాయత్రి అనేటువంటి ఆరాధన స్త్రీ పురుషులకు కూడా ఉండేది. యజ్ఞోపవీత ధారణ స్త్రీలకి కూడా చేసుకునేవాళ్ళు పూర్వకాలంలో. ఆరాధన ప్రతి వాళ్ళు చాలామంది అనుకుంటూ ఉంటుంటారు మాకు సంబంధం లేదని చెప్పి. కానీ ఈనాడు అనేకమైన వృత్తుల్లో ఉన్నవాళ్ళు కూడా ఇప్పుడు చేయదలిస్తే దేవతా వృత్తుల్లో కూడా నిలబడుతున్నారు. కాకపోతే సాధ్యమైనంత వరకు సాత్వికమైనటువంటి ఆహారాన్ని భుజిస్తూ రజస్తమో గుణాలని పక్కకు పెట్టి సత్వగుణాన్ని ఆశ్రయించగలిగినటువంటి వాళ్ళు ఈ యొక్క గాయత్రి ఆరాధన చేసుకుంటే చాలా మంచిది. అసలు గాయత్రి పురస్చరణ చేసితే ఇంకా అసలు అంటే అక్షర లక్షలు 24 లక్షలు జపం చేస్తే అమ్మవారి అనుగ్రహం అంత ఇంత కాదమ్మా. అతన్ని చూసి అంటే ఏం చెప్పబడి ఉందంటే, ఒక మునీశ్వరుడు కావాలి అని అంటే ఒక ఒంటి కాలు మీద నిలబడి గాయత్రి మంత్రాన్ని తపస్సు చేస్తే, మంత్రాన్ని ఉపాసన చేస్తే ఋషి అవుతాడమ్మ. 1 సంవత్సరం పాటు చేస్తే. ఋషి కావాలనుకునే వాళ్ళు ఆ విధంగా చేయాలి. అలాగే అనేక విధాలు చెప్పబడి ఉన్నాయమ్మా. అసలు చెప్పాలి అంటే సమస్త కర్మదోషాలు తొలగిపోతాయి. అమ్మవారు ప్రసాదించదంటూ ఏమీ లేదు. మీరు ఇంతకుముందు అన్నట్టుగా సకల దేవతలకి సంబంధించినటువంటి మూలమంత్ర బీజాక్షర సంపుటీకరణ ఈ యొక్క గాయత్రి మంత్రంలోనే ఉంది. ఒక్కొక్క అక్షరము చాలామంది తెలియక ఈ దేవత ఉపాసనలు ఆ దేవత ఉపాసనలను చేస్తూ ఉంటుంటారు. గాయత్రి ఉపాసన చేస్తే మొత్తం 12 మంది దేవతల్ని కూడా, అంటే 12 మందిని కాదు, ఈ యొక్క సంబంధించినటువంటి విశ్వంలో ఉన్న అన్ని దేవతల్ని ఉపాసన చేసినటువంటి ఫలితం కలుగుతుంది కేవలం గాయత్రి మంత్రం ఉపాసన ద్వారా అని చెప్పవచ్చు. మరి రెండో రోజు మేము పాటించవలసిన నియమాలు, చేయాల్సిన విధి విధానం పూజలో ఎలాంటిది గురుగారు? అమ్మవారు ఈ సంబంధించినటువంటి కొబ్బరితో చేసినటువంటి నైవేద్యం అమ్మవారికి పెట్టాలి. అలాగే వడపప్పు పానకం కూడా అమ్మవారికి నైవేద్యంగా పెట్టవచ్చు. ఆరెంజ్ కలర్ అంటే నారింజ పండు రంగు కలర్ వస్త్రాన్ని అమ్మవారికి ధరింపచేయాలి. పూజ చేసేటువంటి వాళ్ళు కూడా చక్కగా ఆరెంజ్ కలర్ వస్త్రం ధరించి, ఆరెంజ్ కలర్ మట్టి గాజులు ధరించి, ఆరెంజ్ కలర్ కుంకుమ ధరించి ఈ అమ్మవారిని విశేషంగా పూజ చేస్తూ అష్టోత్తరముతో గనక పూజ చేసినట్లయితే అమ్మవారు చాలా అనుగ్రహిస్తుంది. ఈ అమ్మవారు పూజ చేసేటప్పుడు పూజలో వాడాల్సినటువంటి పుష్పములు కనకాంబరములు. కనకాంబరములతో గనక అమ్మవారిని పూజ చేస్తే అమ్మవారు చాలా అనుగ్రహిస్తుందట ఈరోజు. కాబట్టి అందరూ కూడా వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ అమ్మవారిని కనకాంబరం పుష్పాలతో అర్చనాభిషేకాదులు జరుపుకొని తర్వాత ఈశ్వరునికి సంబంధించినటువంటిది పూజా విధానాన్ని కూడా మరవకుండా చేయండి. ఎందుకంటే అమ్మవారిని ఉపాసన చేసి వదలకూడదు. ఈశ్వరుని సహితముగా అమ్మవారి ఆరాధన చేయాలి. అమ్మవారికి 5 ముఖాలకు ఉండేటువంటి 10 కళ్ళు ఏవైతే ఉన్నాయో అవి 8 కళ్ళు అష్టదిక్కుల్ని సూచిస్తే మిగిలిన 2 కాళ్ళు ఆకాశము భూతత్వాన్ని సూచిస్తుంది. కాబట్టి అమ్మవారు అంతటి స్వరూపం. కేవలం సాత్విక రూపంలో కనబడుతుంది అనుకుంటాం, రౌద్ర రూపంలో ఉండే అమ్మవారు కూడా. కాబట్టి ఆ సాధకుడికి ఇబ్బంది పెట్టేటువంటి వ్యక్తులందరినీ కూడా ఈ అమ్మవారు దూరం ఉంచగలిగేటువంటి గొప్ప శక్తి కూడా ఉంటుంది. కాబట్టి గాయత్రి అనేటువంటిది మంత్రము కాదు, ఒక శక్తి అనేటువంటి విషయాన్ని గుర్తించుకోవాలి. అందుకనే ఈ నవరాత్రులలో వివిధ దేవతల యొక్క శక్తులని ఆరాధన చేయడం వల్ల సకల శక్తులు ఆరాధన చేసినటువంటి ఫలితము కలుగుతుంది. తద్వారా తనకే కాదు తన కుటుంబాన్ని, తనని ఆశ్రయించుకున్నటువంటి వాళ్ళకి కూడా దైవ బలాన్ని అందించినటువంటి వాళ్ళం అవుతాము. అందుకే కాబోలు మన ప్రధానమంత్రి గారు ఈ 9 రోజుల పాటు ఎంతో నియమనిష్టలతో ఉంటారు. కనీసము పచ్చి మంచినీళ్ళు ముట్టడానికి కూడా ఇష్టపడరు. కేవలం ద్రవ పదార్థం, ఆకలి వేసినప్పుడు ద్రవ పదార్థము పళ్ళ రసాలు మాత్రమే తాగుతూ
నియమంగా ఉంటాడమ్మా. ఎక్కడికి పోయినా ఈ నియమాన్ని పాటిస్తున్నాడు కాబోలు. అందుకే కాబోలు ఆ పరమాత్మిక అమ్మవారు శక్తి ఆయన వెంట ఉండి విశ్వగురు స్థానాన్ని నిలపగలిగేటువంటి వాటికి బీజం అనేటువంటిది మోడీ గారి హయాంలోనే జరగబోతుంది అనడంలో ఆశ్చర్యం లేదు. ఎందుకనంటే ప్రపంచ దేశాలు కూడా అల్లాడిపోతున్నాయి అవును గురుగారు. అనేక సమస్యలతో. కానీ ఈ భారతదేశం మనం సుఖ సంతోషాదులతో ఉన్నాము. సమస్యలు ప్రతి మానవుడికి ఉంటాయి, కానీ ప్రపంచవ్యాప్తంగా పోల్చుకుంటే మనం ఆనందంగా జీవిస్తున్నామనంటే ఆ అమ్మవారి అనుగ్రహాన్ని పొందినటువంటి వ్యక్తుల వల్ల. అమ్మవారి అనుగ్రహం ఒక వ్యక్తికి కలిగితే ఈ భారతదేశం అంతా ఇంత ఆనందంగా ఉంటే, విశ్వవ్యాప్తమైనటువంటి ఈ అమ్మవారు ప్రపంచవ్యాప్తంగా ఉంటే మళ్ళీ సత్యయుగం మళ్ళీ మనకు లభిస్తుందని చెప్పవచ్చు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని వీక్షించే ప్రేక్షకులు కూడా గమనించాల్సింది, ఈ యొక్క అమ్మవారి ఆరాధన ఉత్సవాలలో భాగంగా ఆశ్వీజ పౌర్ణమి అక్టోబర్ 6వ తారీఖు రోజున మీ యొక్క సంకల్పం నెరవేరాలనేటువంటి సదుద్దేశంతో వాంఛా కల్పలతా సిద్ధి హోమము, అలాగే 10వ తారీఖు నుంచి గురువు మారుతున్నాడు కర్కాటక రాశిలో. కాబట్టి 12 రాశుల వారికి గురుబలం పెరగాలి, మీ ఇంట్లో శుభకార్యాలు జరగాలి, మీకు శుభ సంకల్పం నెరవేరాలనే ఉద్దేశంతో బృహస్పతి గ్రహ మూలమంత్ర హోమంతో పాటుగా మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యలకి వివిధ రకాల హోమాది కార్యక్రమాలు సాయంకాలం 6 గంటలకి ప్రారంభమవుతాయి. 5 గంటల లోపల మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి కరుంగలి మాల పూజ చేసి ఇవ్వడం జరుగుతుంది. చాలా సంతోషం గురుగారు. రెండో రోజు గాయత్రి మాత అవతార విశిష్టత గురించి తెలియజేశారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.